హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము వంకాయ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ నార్మల్గా చేసేదానికంటే ఇలా వెజ్తో కూడా మిక్స్ చేసి చేసామంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ చికెన్ తినకోకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాము. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసి వేసుకుంటున్నాము. బోన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బోన్లెస్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. డైలీ ప్రోటీన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాగా వెజ్ నాన్ వెజ్తో కలిపి రెగ్యులర్గా కొంచెం ఇలా చికెన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ ఒకేలా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. కట్ చేసి వాటర్లో వేసుకున్న ఈ వంకాయల్ని వేసుకుంటున్నాము. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వంకాయల్ని అడ్జస్ట్ చేసి తీసుకోండి. ఇక్కడ మేము ఒక 1/2 కేజీ వంకాయలు అయితే వేసుకున్నాం. ఉప్పు వేసుకుంటున్నాం, కొంచెం పసుపు, 2 టొమాటోల్ని కట్ చేసి వేసుకున్నాం. ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. తక్కువ టైంలోనే మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, చికెన్ చక్కగా మగ్గింది. ఒకసారి కలుపుకోవాలి. రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. నాన్ వెజ్ రెసిపీస్లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. మీరు తినే కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. ఈ చికెన్ మసాలా వేస్తే మంచి అరోమాతో అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మేమైతే ఇక్కడ ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తున్నాము. మీరు ఏది కావాలంటే అది వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అరోమాటిక్గా కూడా ఉంటుంది. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఈ అరోమా అంతా కూడా కర్రీకి పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. మనం వేసుకున్న వాటర్ అంతా కూడా దగ్గర పడి చూడండి, చికెన్ అంతా సాఫ్ట్గా ఉడికి మంచి అరోమాతో ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇది మరీ గ్రేవీగా ఉన్నా బాగోదండి, కొంచెం పులుసుగా ఉండాలి. మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి ఇంకొంచెం దగ్గర పడుతుంది. కాబట్టి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అసలు మనం వేసుకున్న ఆ చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఈ అరోమా అంతా కూడా ఈ చికెన్కి పట్టి అసలు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎంత బాగుందోనండి. ఎప్పుడు చేసేలాంటి చికెన్ కర్రీస్ కాకుండా ఇలాగా వంకాయ చికెన్ కర్రీ మీరు చేసుకొని తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. మీరందరూ కూడా మా ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.